3 టర్మ్స్. మధ్యమము ఇది ఏ, జీపీ కాబట్టి 6 తోటి లబ్ధం చేస్తున్నా, దీన్ని 6 తోటి లబ్ధం చేస్తే ఏ వస్తుంది అంటే ఇది ఏ బై ఆర్, ఇది ఏ బై ఆర్. 4 టర్మ్స్, మధ్యమము ఇది ఏ, రైట్, దీన్ని 6 తోటి లబ్ధం చేస్తున్నా ఏఆర్, దీన్ని 6 తోటి లబ్ధం చేస్తే ఇది ఏ వస్తుంది, సంథింగ్ ఇంటూ ఆర్ ఈజ్ ఏ, ఇది ఏ బై ఆర్. ఇది లేదు అంటే ఈ దీని మధ్య రేషియో ఏమవుతుంది, ఏఆర్ బై ఏ బై ఆర్, ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ తోటి లబ్ధం చెయ్యాలి, ఇక్కడ ఆర్ స్క్వేర్ తోటి విభజించాలి. కాబట్టి 4 టర్మ్స్ కాబట్టి ఏ బై ఆర్ క్యూబ్, ఏ బై ఆర్, ఏఆర్, ఏఆర్ క్యూబ్. ఏమీ టెన్షన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా మనము రాసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా మనం రాసుకోవచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 5 టర్మ్స్, 1 2 3 4 5, మిడిల్ టర్మ్ ఏ అనుకుందాం, రైట్, జీపీ కాబట్టి లబ్ధము ఆర్ తోటి లబ్ధం చేస్తున్నాను, ఏఆర్, ఆర్ తోటి లబ్ధం చేస్తున్నాను ఏఆర్ స్క్వేర్, దీనికి 6 లబ్ధం చేస్తే ఏ రావాలి అంటే ఏ బై ఆర్, దీనికి 6 లబ్ధం చేస్తే రావాలి ఏ బై ఆర్ స్క్వేర్, ఏ బై ఆర్, ఏఆర్, ఏఆర్ స్క్వేర్. ఆర్ యు ఆల్ విత్ మీ, రైట్? మీరు ఇప్పుడు క్వశ్చన్ని 8 టర్మ్స్ ఇచ్చిన సులువుగా, అతి సులువుగా 4 టర్మ్స్ టు ద లెఫ్ట్, 4 టర్మ్స్ టు ద రైట్, మిడిల్ వాల్యూ ఏ, ఇదేమో ఆర్ తోటి లబ్ధం చేస్తున్నా, ఇది ఆర్ తోటి విభజిస్తున్నా, ఎందుకంటే దాన్ని ఆర్ తోటి లబ్ధం చేస్తేనే ఏ రావాలి. ఇది లేదు అంటే వీటి మధ్య లబ్ధ నిష్పత్తి ఎంత, ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్లు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి, ఏఆర్ పవర్ 5, ఏఆర్ పవర్ 7, ఏఆర్ పవర్ 7. ఇదేమో ఏ బై ఆర్ క్యూబ్, ఏ బై ఆర్ పవర్ 5, ఇది ఏ బై ఆర్ పవర్ 7. అందరికీ ఈ లాజిక్ పర్ఫెక్ట్గా అర్థమైందా?